ఆహ్, అంటే మనం మామూలుగా అయితే అది కుటుంబ వ్యవహారం. ప్రతి కుటుంబంలో ఇవాళ ఆస్తుల గొడవలనేది వెరీ కామన్. ముఖ్యంగా ఆస్తుల వాల్యూ బాగా పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత దాదాపు అన్ని కుటుంబాలలో గూడా ఇలాంటివున్నాయి. ఇంక ఇక్కడైతే వీళ్ళది వేల కోట్ల ఆస్తులున్న వ్యవహారం గాబట్టి ఖచ్చితంగా ఆహ్, గొడవలైతే ఉంటాయి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు క్లియర్‌గా ఆస్తులు ఆయన పంచివ్వలేదని షర్మిల అంటుంది. పంచివ్వకపోతే మరి నువ్వేమన్నా దేంట్లో అయినా మెంబర్‌గా ఉన్నావా? డైరెక్టర్‌గా ఉన్నావా? లేవు గదా! పెట్టుబడులు దేంట్లో పెట్టలేదు. ఆహ్, ఏ సంస్థ ఆహ్, అభివృద్ధికి నువ్వేం పాటుపడలేదు. కేసులు పెడితే కేసులు నీ మీద లేవు. అంటే నీకు ఆస్తులకి ఏ రకమైన సంబంధం లేదు. నేనయ్యి ప్రేమతో, అభిమానంతో నీకు ఆస్తుల్లో వాటా ఇద్దామని నేను అనుకోని, నేను షర్మిలకు ఒక ఎంఓయూ రాసుకున్నాను. ఈ అడ్జుడికేషన్ ఆఫ్ కేసులన్నీ ఒక కొలిక్కొచ్చాక నీకు ఆస్తులు వాటా ఇస్తానని చెప్పాను. అలాగే అమ్మకు గిఫ్ట్ డీడ్ అనేది రాశాను. ఆ గిఫ్ట్ డీడ్ కంప్లీట్ కాలేదు. అంటే వాటాల బదిలీ అనేది తల్లికి జరగలేదు. కానీ షర్మిల ఏం చేసిందంటే ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి ఎమోషనల్‌గా ఆహ్, అంటే ఆమె తనతో నిలబడకపోతే తాను చనిపోతాననో ఇంకోటో చెప్పి బెదిరించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి ఆమె ఆస్ ఆమెకు ఉన్న గిఫ్ట్ డీడ్‌లో ఉన్న వాటిని పాత డేట్‌లేసి తను రాయించుకుంది అనేది ఇతను జగన్ చెప్తున్నట్టుగా వైరల్ అవుతుంది. సో, ఇంకా జగన్ ఏం చెప్తున్నాడంటే ఇది షర్మిల అత్యాశకు పోయింది. నేను మామూలుగా అయితే నేను ఇచ్చుండేవాడిని. ఇప్పుడు నేను ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే నాకు ఎదురుగా నిలబడి నన్ను నాశనం చేయడానికి, నన్ను జైలుకి పంపించడానికి ఈ స్కీమ్ ఏసింది. ఎందుకంటే ఇప్పుడు వాటాల బదిలీ అనేది లీగల్‌గా అలో చేయరు. ఎందుకు అలో చేయరు అంటే లీగల్‌గా చేయొచ్చు. కానీ కోర్ట్‌లో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని పెట్టుకొని రేపు ఎవరో ఒకరు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కోర్టులకెళ్తారు. ఆయన బెయిల్ కండిషన్‌లో ఉల్లంఘించాడు. బెయిల్ కండిషన్‌లో వాటాల బదిలీ అనేది లేదు. కానీ జగన్ వాటాల బదిలీ చేశాడు అని రేపు పొద్దున వెళ్తారు. లేదు సీబీఐ కూడా రేపు కోర్టులో పిటిషన్ ఏస్తుంది. బెయిల్ కండిషన్ ఉల్లంఘించాడు కాబట్టి బెయిల్ రద్దు చేయమని సీబీఐ అడగొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళేందంటే ఈయన బెయిలు కండిషన్‌లు ఎక్కడ ఉల్లంఘించట్లేదు కాబట్టి కోర్టులు కూడా బెయిల్ రద్దు ఒకవేళ అడిగినా ఆల్రెడీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు వరకెళ్ళాడు బెయిల్ రద్దు చేయమని. సుప్రీంకోర్టు హైకోర్టుని మనింది. సో, హైకోర్టులో ఆయన పిటిషన్ వేశాడు. సో, ఇప్పుడు మామూలు కోర్టులు ఒక వ్యక్తి బెయిల్ రద్దు అంటే కారణాలు చెప్పాలి కోర్టుకి. ఇంతకుముందన్న అధికారంలో ఉన్నాడు జగన్. ఇప్పుడు అధికారం లేదు. అతను సాక్షులను, సాక్ష్యాధారాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేసి లేదా తారుమారు చేసే పరిస్థితి లేదు. లేదు విదేశాలకు పారిపోతాడా అంటే అది లేదు. కాబట్టి ఏమీ లేకుండా జగన్‌కి ఇచ్చిన బెయిల్‌ని ఎందుకు రద్దు చేయాలనేది కోర్టులు అడుగుతాయి. ఒకవేళ ఇక్కడ కింది కోర్టులు ఇచ్చినా ఆయన సుప్రీం కోర్టుకెళ్తాడు. సుప్రీం కోర్టులో అదే అడుగుతారు ఎప్పుడైనా. ఒక వ్యక్తి బెయిల్ ఎందుకు రద్దు చేయాలి? మీరు తొందరగా ఎందుకు పనిచేయట్లేదు ఈ కేసులో అనేది సీబీఐనే సుప్రీంకోర్టు ప్రశ్నిస్తది. ఎందుకు ఇంత ఆలస్యంగా కేసుని 11 ఏళ్లుగా నడుపుతున్నారు? త్వరగా ముగించండి అనేది అడుగుతుంది. కాబట్టి అట్లాగే సీబీఐ కోర్టుకు కూడా సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు కూడా సీబీఐ కోర్టుకి చెప్పింది రోజువారీ విచారణ జరపమని. ఇదేంటంటే పొలిటికల్‌గా ఎప్పుడైనా మన దేశంలో లీగల్ ప్రాసెస్‌ని పొలిటికల్ ప్రాసెస్ అనేది కంట్రోల్ చేస్తుంది మాక్సిమం. ఎక్కడో కొన్ని మినహాయింపులు ఉంటాయి తప్ప మాక్సిమం లీగల్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేసేది పొలిటికల్ ప్రాసెస్సే. అంటే అధికారంలో ఉన్నోళ్ళే లీగల్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఫైనల్ పవర్ అంటే పొలిటికల్ పవరే ఈ దేశంలో. ఆ పొలిటికల్ పవర్ వెనక మళ్ళీ ఎకనామిక్ పవర్ ఉండొచ్చు. అంటే అదానీ, అంబానీలు కలిపి మోడీని కంట్రోల్ చేయొచ్చు. అది వేరే వ్యవహారం. సో, ఓవరాల్‌గా అధికారం అనేది ఇంపార్టెంట్. అధికారంలో ఎవరుంటే వాళ్ళు మిగతా అన్ని విషయాల్ని, అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేయగలుగుతా ఉన్నారు. దానికి అనుగుణంగా సిస్టమాటిక్ చేంజెస్ కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్నికల కమిషనర్లుగా ముగ్గురుంటారు. చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్. వాళ్ళు ముగ్గురిని నియమించే అధికారం మోడీ తన చేతిలోకి తీసుకున్నాడు. ఇంతకుముందు ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది తీసేసి కొత్త చట్టం తీసుకొచ్చి ఓన్లీ మోడీ, ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు. సో, ఆటోమేటిక్‌గా ముగ్గురిలో ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకించినా కూడా మెజారిటీ ఇద్దరు కాబట్టి ఇద్దరు డెసిషన్‌లే ఫైనల్ అవుతాయి. సో, అల్టిమేట్‌గా మోడీ అనుకున్నోళ్ళే అక్కడ కమిషనర్లుగా ఉంటారు.
మోడీ అధికారులు అనుకున్న వాళ్ళే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి పోస్టులో ఉంటారు. సిబిఐ డైరెక్టర్లు, ఈడీకి అందరికీ కూడా డైరెక్టర్లు అంతా కూడా మోడీ కిందనే ఉంటారు.